ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడనేవాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తాను స్వయంగా పలుకుచున్నటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి విషయం ఏమిటంటే, నా విషయమే అభ్యంతర పడనవాడు ధన్యుడు. దేవుని విషయము ఎవరైతే అభ్యంతరము లేకుండా ఉంటారో వారు ధన్యులు అంటున్నారు. ఈ మాట అనడానికి కారణం ఏమిటంటే, బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాలలో వేయబడి ఉన్నాడు. ఆ టైంలో యేసు ప్రభు యొక్క కార్యములన్నీ యోహాను తన శిష్యుల ద్వారా వింటూ ఉండగా ఆ చెరసాలకి పలకరించడానికి వచ్చినటువంటి తన శిష్యుల్ని పిలిచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను చెరసాలలో ఉన్నాను కనుక నన్ను విడిపించడానికి యేసయ్య రావడం లేదు, మీరు వెళ్ళి అడగండి, యోహాను ఇలాగ అంటున్నాడు, రాబోవాడు నీవేనా, ఇంకెవరైనా ఉన్నారా, నేను ఇంకెవరి కోసమైనా చూడాలా అని అడగండి అని చెప్పేసి శిష్యుల్ని పంపించాడు. యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభుతో, యేసయ్య మరి యోహాను గారు ఇలాగ అంటున్నారు ఆయన, మరి ఏంటంటే యోహాను దగ్గరికి వెళ్ళి, బంధింపబడి ఉన్న వారిని నేను విడిపిస్తున్నాను ఆల్రెడీ, బేదలకు కూడా సువార్త ప్రకటింపబడుతుంది కనుక ఈ విషయాలన్నీ మీరు వెళ్ళి యోహానుతో చెప్పండి అని చెప్పేసి శిష్యుల్ని పంపించేస్తూ అంటున్నాడు యేసయ్య, నా విషయమే అభ్యంతరపడాడు. మరొకసారి చెప్తున్నాను, నా విషయమే అభ్యంతరం పడని వారు ధన్యులు. దేవుడు కార్యములు చూసి దేవుని యొక్క రుచిని ఎరిగి మరలా యేసు ప్రభువుని యేసు ప్రభు మీద సందేహం కలిగి నిజంగా యేసయ్య జీవితంలో కార్యాలు చేయగలుగుతాడా అని నువ్వు అల్ప విశ్వాసంతో ఉంటే, లేక నిరుత్సాహంతో దేవుని ఎడల అభ్యంతరం కానీ కలిగి ఉన్నావా, నీకు ధన్యత అనేది రాదు. ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు, ఏదైనా నా దేవుడు చేస్తాడు, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నా దేవుడు చేయగలుగుతాడు అని దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప మేలు నీ జీవితంలో చేస్తాడు. దేవుని గురించి నువ్వు అభ్యంతరం పడ్డావా, ధన్యత నీకు పోతుంది. నువ్వు అభ్యంతరం పడకుండా దేవుని ఎడల దృఢంగా ఉన్నావా, దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము లేక దీవెన నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అనే సత్యాన్ని దేవుని సేవకునికి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుడి విషయంలో ఎవరో ఏదో అంటున్నారని నువ్వు అభ్యంతరం పడదు. ఎవరో ఏదో చెప్తున్నారని దేవుని ఎడల నువ్వు కలిగినటువంటి విశ్వాసమును కోల్పోవద్దు. ఎందుకంటే మనుషులు రకరకాలైనటువంటి విషయాలు చెప్తారు, కానీ మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి వాళ్ళు విడిపించలేరు. విడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అభ్యంతరం అనేది దేవుని ఎడల మనకు కలగకుండా, మనం లేకుండా మీరందరూ దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగాలని మీకు నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. మరి నాయనా, మీ విషయమై అభ్యంతరం పడనవాడు ధన్యుడని నీ లేఖనం సెలవిస్తుంది. కనుక మా జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యల నుండి మమ్మల్ని విడిపిస్తూ ఉన్నారు, మిమ్మల్ని రుచి చూస్తూ ఉన్నాము. అయినను మాకు చెవులకి వినబడుతున్నటువంటి కొన్ని మాటలను బట్టి అభ్యంతరం పడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మనుషులు చెప్పే మాటల మీద మేము దృష్టి నిలపకుండా
నీ వాక్యము మీద, నీ మీద దృష్టి నిలిపి నీవిచ్చేటటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదమును పొందుకుని బిడలగా నన్ను, మమ్మలను, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరే తయారు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.